ముందుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ కర్నూలుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30కు మోదీ కర్నూలు చేరుకోనున్నారు. ఇక శ్రీశైలం పర్యటన ముగించుకుని కర్నూలు సభా వేదికకు బయలుదేరారు మోదీ. ఆల్రెడీ 13,400 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ఆయన పాల్గొనున్నారు. బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో అటు సభలో చంద్రబాబు, పవన్ మంత్రులు పాల్గొనున్నారు. గంటన్నర పాటు వేదికపై ప్రధానమంత్రి ఉండనున్నారు. దాదాపు 3 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణం ఉండనుంది. 7,500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం 4:40 ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి మోదీ పయనం కానున్నారు. ఇక గంటన్నర పాటు వేదికపై ప్రధాని మోదీ ఉండనున్నారు. ప్రసంగం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పూర్తిస్థాయిలో భ్రమరాంబ లక్ష్మి అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా శివాజీకి సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ కూడా ప్రదర్శించి కొద్దిసేపటి క్రితమే ఆయన సున్నిపేట వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి సూపర్ జిఎస్టీ సభ అలాగే సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో ఇప్పుడు ఆయన పాల్గొన్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు నరేంద్ర మోదీ ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరో 10 నిమిషాల్లో కూడా అక్కడ దిగుతారు. దిగిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఆయన ప్రసంగం కూడా పూర్తిస్థాయిలో గంట పాటు ఉంటుంది. ఆయనతో పాటు కూడా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉంటారు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక 13,430 కోట్ల అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా ప్రధానమంత్రి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక 2,880 కోట్లతో కూడా కర్నూలు 3 పుల్లింగ్ స్టేషన్ అనుసంధానించేలా కూడా ఏర్పాటు చేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా నరేంద్ర మోడీ కూడా ప్రారంభించారు. మనం చూసుకుంటే కనుక అలాగే 4,920 కోట్లతో కూడా ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ లో కూడా పనులను ప్రధాని 20 వేల అయితే కనుక శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 2 కారిడార్లలో సుమారు 21,000 కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షిస్తాయి ఇక్కడైతే కనుక ఈ ప్రాంతంలో వస్తే కనుక. అలాగే మనం చూసుకుంటే కనుక రాయలసీమలో కూడా పారిశ్రామిక అభివృద్ధి ఈ ఏనున్న ఏదో ప్రాజెక్టులకు సంబంధించి దాని మీద కూడా మోడీ మాట్లాడతారని చెప్పి ఆసక్తిగా కూడా ప్రజలు ఉన్నారు. అలాగే 960 కోట్లతో కూడా సబ్బవరం అలాగే శ్రీలానగర్ సంబంధించినటువంటి రహదారికి కూడా శంకుస్థాపన అయితే కనుక ప్రధానమంత్రి జోరు చేయనున్నారు. అలాగే 11.40 కోట్లతో పీలేరు కాలువ అలాగే 4 వరుసల రహదారి విస్తరణకు కూడా శంకుస్థాపన అయితే కనుక ఇవాళ చేయను అని చెప్పుకోవచ్చు. మరో లాస్ట్ చూసుకుంటే కనుక గుడివాడ నుడిజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన అయితే కనుక మోడీ చేయనున్నారు. అయితే ఇవి కాకుండా మరో కీలక ప్రకటనలు నరేంద్ర మోడీ చేస్తారు. అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమకు కావాల్సినటువంటి నిధులు నికర జలాలు అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా మాట్లాడతారు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కావచ్చు అలాగే రానున్న ఏదైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా దాని మీద నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశంలో ఇప్పటికీ జిఎస్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే ప్రజలు మేలు పొందుతున్నారా లేకుంటే కనుక ఎవరైనా పారిశ్రామికవేత్తలు జిఎస్టీకి ముందు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా జిఎస్టీకి సంబంధించి ప్రసంగం అయితే కనుక ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగం దాదాపుగా గంట పాటు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగం అంతా ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి పూర్తిస్థాయిలో నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీకి అయితే పయనమవుతారు. అయితే సుధీర్, ఈ సభలో అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, మీకు ఏమైనా అప్డేట్ ఉందా? అదేవిధంగా ఈ సభలో ఈరోజు హైలైట్ ఏముండబోతోంది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా కూడా? ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికీ నరేంద్ర మోడీ ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అలాగే రాష్ట్రంలో చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటికీ దాదాపుగా 4 సార్లు రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక తెలుగు రాష్ట్రాలకి ఒక 4 సార్లు రావడం అంటే కనుక ఇది ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఖచ్చితంగా వరాల జల్లులు కురిపిస్తారనే దాని మీదనే అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అటు డిప్యూటీ సీఎం కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ 3 సార్లు కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే అమరావతి భూమి పూజ కార్యక్రమానికి కావచ్చు అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కావచ్చు తదితర ఇప్పటికే 3 సార్లు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 4వ సారి రావడంతో కూడా అటు పార్టీ క్యాడర్ అంతా కూడా కుటుంబ నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు మోడీ ఖచ్చితంగా హైలైట్ పాయింట్స్ మాట్లాడతారు. ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా
వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారు కొన్ని నిమిషాల్లోనే నరేంద్ర మోడీ స్టేజ్ ఎక్కనే ఉన్నారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు ఏంటనే దానిపైన పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.